దేవుని మహాప్రేమను బట్టి ఆన్లైన్ ఆరాధనని మనం ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ దివ్యమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మీ సన్నిధికి చేరిన మమ్మను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏ వాక్యము నీ బిడ్డలకు అవసరమో అట్టి వాక్యాన్ని అందించండి. బిడ్డల హృదయాలకు తగినట్లుగా మీరు మాట్లాడండి. వారి జీవితాల్లో వెలుగును నింపండి. శాంతి సమాధానం దయచేయండి. ఆత్మలను రక్షించండి, ఆత్మలను బలపరచండి, నూతనపరచండి, విశ్వాసమందు స్థిరపరచండి. తప్పిపోయిన స్థితిలో ఉంటే, జారిపోయిన స్థితిలో ఉంటే వారు మరలా తిరిగి ఉజ్జీవింపబడడానికి సాయం చేయండి. మీ వాక్యము బిడ్డలకు అనుగ్రహించి మీ గణనామానికి మహిమ తెచ్చుకోండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండి నడిపించి, అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు జెసికా పాట పాడిన తర్వాత వాక్యాన్ని విందాం. చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునేని దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా. రక్త ప్రోక్షణతో పశ్చాత్తాపము కలుగునేని దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా. రక్త ప్రోక్షణతో ఆప్యాయతతో నోచుకొనని నన్ను చేరదీసిన కృపా సాగరా. ఆప్యాయతతో నోచుకొనని నన్ను చేరదీసిన కృపా సాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము.
తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి గానులైనా అగ్ని జ్వాలామయమేని చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి గానులైనా అగ్ని వంటి శోధనలను తప్పించి దయా సాగర అగ్ని వంటి శోధనలను తప్పించి దయా సాగర చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు చూస్తే ఇక్కడ చాలా సంగతులు కనబడుతున్నాయి. ఏమిటంటే ఇక్కడ శృంగారం అనే దేవాలయము కనబడుతుంది. ఆ దేవాలయములో ప్రవేశించడానికి పేతురు యోహాను అనే యేసు ప్రభు యొక్క శిష్యులు ఇద్దరు వెళ్ళారు. దేవాలయములో ప్రవేశించాలి, ఆ దేవాలయంలోనికి వెళ్ళాలని వారు వెళ్ళబోతూ ఉండగా అనగా లోపలికి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే ఆ దేవాలయానికి బయటే ఉన్నాడు ఒక కుంటివాడు, పుట్టుకతోనే కుంటివాడైన ఒకడు. 4 మనుషుల చేత మోసుకొని రాబడుతున్నాడు. వాడు దేవాలయానికి బయటే ఉన్నాడు. వాడిని బయట మోసుకొచ్చి ప్రతిరోజు అక్కడ ఉంచుతున్నారు. ఎందుకు అంటే దేవాలయంలో ప్రవేశించే వారు అందరి దగ్గర భిక్షం అడుక్కోవడానికి వానిని అలా మోసుకొస్తున్నారు. మరలా సాయంకాలం అయిన తర్వాత వాడిని మోసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది అక్కడ జరిగే పరిస్థితి. అయితే శృంగారం అనే దేవాలయము అనే పేరుకు తగినట్లుగా ఆ దేవాలయం కూడా చాలా అందమైనది. అందుకే అనేక మంది ఆ దేవాలయానికి వస్తూ అందులోనికి వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళడం అనేది అలవాటైంది. బాగా ఎక్కువ మంది రావడం వెళ్ళడం, అందరూ చూడ్డానికని కూడా కొందరు, ప్రార్థించుకోవాలి అందులో అని కొందరు, రకరకాలుగా మనుషులు వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. అయితే ఈ కుంటి భిక్షకుడు భిక్షం అడుక్కోవడానికి అతను అక్కడ కూర్చుని ఉన్నాడు. అయితే పేతురు యోహాను దేవాలయం లోపలికి వెళ్ళబోతుంటే ఆ కుంటివాడు వాళ్ళని చూచి ఏమడుగుతున్నాడంటే భిక్షం అడుగుతున్నాడు. అతని పనే అది, అతను అక్కడ ఉన్నది, అందుకే భిక్షం అడుగుతున్నాడు. వారిని కూడా, పేతురు యోహాను కూడా భిక్షం అడుగుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆ కుంటివాడు పేతురుని యోహానులను చూచి భిక్షం అడిగాను. అంటే దేవాలయంలోనికి వెళ్ళే వారిని అతను రోజు చూస్తూనే ఉన్నాడు. అలాగే పేతురుని యోహాను కూడా చూస్తూనే ఉన్నాడు.
వెళ్ళే వారందరినీ భిక్షం అడుగుతున్నట్లుగానే వీరిని కూడా భిక్షమే అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళే వారందరినీ భిక్షం అడుగుతున్నాడండి. కానీ వాడు కూడా ఆ మందిరంలోనికి ఎప్పుడూ వెళ్ళిన వాడు కాడు. మందిరంలోనికి వెళ్ళే పని అతనికి లేదు. ఎందుకంటే మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుకోవాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి కోరుకోవాలి అనే ఆశే అతను లేదు. అతనికి కావాల్సింది భిక్షం. అందుకని ఎప్పుడూ మందిరంలోనికి వెళ్ళలేదు. కానీ వెళ్ళే వాళ్ళని మాత్రం చూస్తున్నాడు. అదొకటి మాత్రం వాడికి తెలుసు. వెళ్ళే వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు అనేక మంది వెళుతున్నారు, వాళ్ళని చూస్తున్నాడు. కానీ వీడు మాత్రం లోపలికి ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందుకంటే వాడు కుంటితనం వాడికి అడ్డొస్తుందని చెప్తున్నాడు. ఏమండి, అలా చెప్తున్నప్పుడు ఆ మోసుకొచ్చిన వారిని లోపలికి మందిరంలోనికి నన్ను మోసుకొని వెళ్ళండి, నేను కూడా మందిరం లోపల ఎలా ఉందో ఏమిటో చూచి దేవుణ్ణి ఆరాధిస్తాను అని ఎన్నడూ అతను అడగలేదు. కనుక వాళ్ళ లోపలికి మోసుకొని వెళ్ళలేదు. అందుకే వాడు బయటే ఉండిపోయి భిక్షమే అడుగుతున్నాడు. అంటే వెళ్ళే వాళ్ళని చూస్తున్నాడు. కానీ వీడు కూడా వెళ్ళే వాళ్ళు లోపలికి వెళుతున్నప్పుడు వాళ్ళని చూస్తున్నాడు. కానీ వాళ్ళ మందిరంలోనికి వెళ్ళి మందిరంలో చూసి రావాలని వాళ్ళు వెళ్తుంటే వీడు వాళ్ళనే చూస్తున్నాడు. కానీ లోపలికి వెళ్ళి నేను కూడా చూడాలని ఆశ అతనికి లేదు. అందుకే వాక్యం అంటుంది, మీరు చూచుట మట్టుకు చూచుదురు కానీ చూడనే చూడరు, వినుట మట్టుకు విందురు కానీ విననే వినరు, కానీ హృదయములో గ్రహించరంట. కానీ కుంటివాడు కూడా వాళ్ళందరినీ చూస్తున్నాడు. కానీ ఆ వెళ్ళే వాళ్ళని చూసినప్పుడు తాను కూడా వెళ్ళాలనే ఆశ ఆలోచన ఎప్పుడూ రాలేదు, మందిరంలోనికి వెళ్ళలేదు. అయితే అతని కోరిక ఆ భిక్ష మీదే అతని కోరిక తప్ప మరి ఏది లేదు అతనికి. అలాంటి పరిస్థితి అతనిలో కనబడుతుంది. అయితే ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇతనిలో ఎప్పుడు కూడా అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఇక్కడొక అతను కనబడుతున్నాడు. అతను కుంటివాడే, పుట్టుకతోనే కుంటివాడు. అయితే అతనికి మాత్రం స్వస్థత పొందాలనే విశ్వాసము వాడికి ఉంది. కానీ ఇతనికి మాత్రం శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్న వ్యక్తికి మాత్రం బాగుపడాలి లేదా స్వస్థత పొందాలని విశ్వాసం లేదు. కానీ లుస్త్రలో ఉన్న ఆ కుంటివాడికి మాత్రం అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఆయన దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్ని విన్నాడు. వింటుండగానే అతనిలో స్వస్థత పొందాలనే కోరిక బయలుదేరింది. అది పౌలు భక్తుడు అతని వైపు తేరి చూచాడంట. చూచినప్పుడు అతనిలో స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించాడు పౌలు భక్తుడు. అయితే ఇక్కడ మాత్రం చూస్తే శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్న కుంటివాడికి మాత్రం స్వస్థత పొందాలనే దృష్టే లేదు. అలాంటి విశ్వాసం అతనికి కనబడడం లేదు. అయితే అపోస్తలుడైన పేతురు గారు, యోహాను గారు వాళ్ళిద్దరూ అతన్ని చూచారు. అతని వైపు తేరి చూస్తున్నారు. కానీ అతనికి మాత్రం స్వస్థత పొందాలని విశ్వాసం ఆ కుంటివానికి లేదు. వారిలో లేకపోయినా కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు యోహాను గారు మాత్రం దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు. కనుక వారు ఏం చేస్తున్నారంటే అతని వైపు తేరి చూచి
ఆ కుంటివాడి వైపు తేరు చూస్తున్నారు. తేరు చూస్తుంటే ఆ పేతురు గారు, యోహాను గారు ఎన్నడూ నడవలేని వారికి మాదిరిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాదిరిగా ఉన్నారంటే, మేము ఎలా నడుస్తున్నామో అలా నడవాలనే ఆశ నీలో పుడితే దేవుని కార్యం ఇక్కడ జరుగుద్ది అని వారు ఏంటంటే దేవుని కార్యం జరగాలని వారు అతని వైపు తేరి చూస్తున్నారు. వాడేమో ఆ వారి వైపు చూస్తుంటే పేతురు, యోహాన్లు అతని వైపు చూస్తున్నారు. మేము ఎలా నడుస్తున్నామో అలా మాదిరిగా చూపిస్తున్నారు వాళ్ళు. మేము నడిచినట్లుగా నీవు నడవాలనే ఆశ నీలో ఉంటే నీకు మేలవుద్ది అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా తట్టు చూడు, మా తట్టు చూడమంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ తట్టు చూడమన్నారంటే వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఏ విధంగా నడుస్తున్నారు అలా నడవమని మాదిరి చూపిస్తున్నారు వీళ్ళు. నీవు కూడా మందిరం లోపలికి వెళ్ళి ఇంతకాలం నడవకపోయినా, ఎన్నడూ నడవకపోయినా, ఎన్నడూ మందిరంలోనికి నువ్వు వెళ్ళకపోయినా, ఈ రోజైనా మమ్మల్ని చూచైనా నీవు ఆశ కలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన మహిమ కొరకు నిన్ను బాగు చేస్తాడు అని వాళ్ళ విశ్వాసంతో ఉన్నారు. పేతురు గారు, యోహాను గారు వాళ్ళకి విశ్వాసం ఉంది. దేవుని మహిమ కొరకు వీడు బాగుపడితే దేవునికి మహిమ వస్తుందని దేవుని మహిమ కొరకు వాళ్ళు చూస్తున్నారు. అతనికి మాత్రం విశ్వాసం లేదు. అయినా సరే దేవుని మహిమ కొరకు వాడు బాగుపడాలని వారు కూడా నీవు మా తట్టు చూడమంటున్నారు అతన్ని. ప్రేమన్న దేవుని బిడ్డలారా, అతనిలో వాళ్ళను చూచి అతను మాదిరి చూచుకొని నేను కూడా మందిరం లోపలికి వెళ్ళాలని ఆశ అతనిలో కలుగు. దేవుని మా తట్టు చూడమంటున్నా. నిజమే ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఎన్నడూ నీవు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా కానీ ప్రేమన్న దేవుని బిడ్డలారా, ప్రభు నమ్ముకున్న దేవుని బిడ్డ అనేక మంది దేవుని మందిరానికి వెళ్ళని వారి అందరూ ఉన్నారు. వాళ్ళకి నువ్వు మాదిరిగా ఉంటే పేతురు, యోహాన్ల వలె నీవు మాదిరిగా ఉంటే నీవు నడిచే ఆ నడకను చూచి, నీ ప్రవర్తనను చూచి, నీ మాట తీరును చూచి, నీ విశ్వాసాన్ని చూచి, ప్రభు కొరకు నీవు జీవించే ఆ విశ్వాస జీవితాన్ని చూచి, నీ ఆత్మీయ జీవితాన్ని చూచి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రభు యొద్దకు దేవుని మందిరానికి వస్తారు. ఇలాంటి మాదిరి కలిగిన జీవితం నీలో ఉండాలి. ఇలాంటి మాదిరి కలిగిన జీవితం సోదరి సోదరుడా నీలో ఉండాలి. పేతురు, యోహాను గారిలో ఉన్నట్లుగా నీలో కూడా ఇలాంటి మాదిరి జీవితం, నీవు యేసు ప్రభు నమ్ముకున్నావు అన్న సంగతి, ఆయనలో నీవు ఎలా నడుస్తున్నావో అది మాదిరిగా చూపించు. మాదిరి లేని జీవితం నీలో ఉంటే నిన్ను చూచి ఎవరు కూడా ప్రభు దగ్గరికి రాలేరు, మందిరములోనికి రాలేరు. ఎన్నడూ నడవని వాడు ఇప్పుడు వాళ్ళను చూస్తున్నాడు. ఇప్పుడు వారంటున్నారు మా తట్టు చూడమంటే వాడు వాళ్ళ తట్టే చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? అతని ఉద్దేశం ఇంకా మారలేదు. అతని ఉద్దేశము భిక్షం కోసమే చూస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఏదో దొరుకుద్ది అనుకుంటున్నాడు. బంగారమో వెండో లేకపోతే ధనమో ఏదో దొరుకుద్ది, వాళ్ళ దగ్గర ఏదో దొరుకుద్ది అనే ఆశతో చూస్తున్నాడు. కానీ వారు మా తట్టు చూడమన్నారంటే ఏదో ఇస్తారనుకుని వాడు వాళ్ళ వైపే చూస్తున్నాడు. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎలా మాదిరి కలిగి ఉన్నారో, వాళ్ళు ఎలా నడుస్తున్నారు అలా నేను కూడా నడవాలి అనే దృష్టి అతనికి రాలేదు కనుక మా తట్టు చూడమంటున్నారు. ఇప్పుడు మా తట్టు చూడు, మా తట్టు చూడు. మేము దేవుని తట్టు చూస్తున్న వాళ్ళం.
మేము దేవుని తట్టు చూస్తున్నాం కనుక నీవు కూడా మా తట్టు చూడు, మమ్మను చూడు, మేము ఎలా మాదిరిగా నడుస్తున్నాము అలాగే నువ్వు కూడా నడిచి మందిరంలోనికి రాగలుగుతావు అని వారు మా తట్టు చూడమంటున్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తుంటే 123వ కీర్తన 2వ వచనంలో చూస్తే, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పటి వరకు చూడాలంట? కరుణించే వరకు కన్నులు దేవుని తట్టు చూడాలి. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నా కష్టం ఇంతే, నా శ్రమ ఇంతే, ఎవరో నన్ను విడిపించేవారు లేరు, నేను ఈ కష్టాల్లో ఉండిపోవలసిందే, ఈ అప్పుల్లో ఉండిపోవలసిందే, ఈ వ్యాధుల్లోనే బాధపడుతూ ఉండాల్సిందే, ఈ శ్రమల నుండి ఈ శోధనల నుండి ఇంకా నేను విడిపించబడే మార్గమే లేదు. ఎందుకంటే వాడేమనుకుంటున్నా అంటే, నేను పుట్టుకతో కుంటివాడిని, ఇంకా నా కాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, నేను ఎలా నడవగలుగుతాను, ఇంక ఇది అసాధ్యమని వాడు డిసైడ్ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా అలాగే నాకెందుకులే మందిరానికి వెళ్ళడం, నేనెందుకులే వెళ్ళడం, నా కష్టాలు కానీ, నా శ్రమలు కానీ, నా శోధనలు కానీ, నా బాధలు కానీ, ఇబ్బందులు కానీ ఎవరు తీరుస్తారు, అక్కడికి వెళితే మట్టుకు ఏమో లాభం అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో సోదరి సోదరుడా. అందుకే నీవు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నావేమో, దేవుని సన్నిధికి వెళ్ళి మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావేమో. అయితే ఇక్కడ వీళ్ళు అంటున్నారు, ఏమని అంటున్నారంటే, దేవుని వాక్యం అంటుంది, మీరు నా తట్టు చూచిన ఎడలా, అనగా నా తట్టు తిరిగిన ఎడలా, దేవుడు అంటున్నాడు దేవుని వాక్యంలో, మీరు నా తట్టు చూస్తే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో. కనుక దేవుడు కరుణించే వరకు మనం ఆయన వైపే మన కనులు చూడాలి, ఆయన తట్టు. ఇలా ఎవరు ఆయన తట్టు చూస్తారో వారి కలిగిన శ్రమల్లో నుండి, వారి కలిగిన ఇబ్బందుల్లో నుండి, వారి కలిగిన వ్యాధుల్లో నుండి, వారి కలిగిన బాధల నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. కనుక ముందు మనమే ఆయన వైపు తిరగాలి. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. మనం ఆయన వైపు తిరుగుతున్నామా, లేకపోతే ఆయనే నా వైపు తిరగాలనుకుంటున్నావా సోదరి సోదరుడా? ఎందుకంటే ఆయన మనుషులందరినీ పుట్టించినవాడు. ఆ మహాదేవుని తట్టు మనము తిరగాలి. మనం తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు, మన వైపు తిరుగుతాడు. ముందు మనం ఆయన వైపు తిరగాలి. యేసయ్య వైపు నువ్వు తిరగడానికి ఇష్టపడుతున్నావా? ఈ లోకాన్ని, లోకాశల్ని, శరీర కార్యాలని, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆయన తట్టు చూడు. ఇంకా లోక వైపు చూస్తూ నువ్వు ఆయన తట్టు తిరుగుతున్నాను అనుకుంటే ఈ లోకము, లోకాశలు నిన్ను వెనక్కి లాగుతాయి. నీవు ఆయన తట్టు తిరిగి ఆయన వైపు తిరిగి ఉండలేవు, ఆయన తట్టు చూస్తూ ఉండలేవు. కనుక ప్రభు తట్టు నీవు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. నీకు మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వీడేం చేస్తున్నా అంటే, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని కనబడుతున్నా అంట. ఏం దొరుకుతుంది? అతనికి కావలసింది వెండా, బంగారమా, లేకపోతే ధనమా, భిక్షం కావాలి, అవే కావాలని కోరుకుంటున్నాడు. అంటే లోక సంబంధమైనవే, తాత్కాలికమైనవే కావాలని కోరిక వాళ్ళు ఉంది. కానీ అతని జీవితంలో భవిష్యత్తు కొరకు మాత్రం చూడడం లేదు, భవిష్యత్తు కొరకు కనిపెట్టడం లేదు, భవిష్యత్తు కొరకు మాత్రం కనిపెట్టడం లేదు. ఎంతకాలం ఈ కుంటి జీవితంలో ఉండాలి, ఎంతకాలం ఇలా నేను భిక్షం అడుగుతూ ఉండాలి, ఎందుకు ఈ స్థితిలో ఉండాలి, ఎందుకు ఈ పరిస్థితి, నాకు దీని నుంచి నేను విడుదల పొందాలి, దీని నుంచి నేను విడుదల పొందాలని కోరిక కానీ ఆశ కానీ అతనిలో లేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇంకా నేనేం బాగుపడతానులే, నాకేం మేలు కలుగుద్దిలే, ఇంకా నేనేమి స్వస్థత పొందలేను, లేకపోతే నాకే కార్యము జరగడం లేదు, ఎందుకులే అని నీవు దేవుని తట్టు తిరగడం మానివేశావేమో. ఇదిగో ఈ కుంటి వాళ్ళు ఉన్న స్వభావం నీలో కూడా ఉన్నదేమో.
అలాంటి నిరాశ నీలో కనబడుతుందేమో. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ పేతురు యోహానులు అంటున్నారు, నీవు మా తట్టు తిరుగు, మా తట్టు తిరుగు, మా తట్టు చూడు అంటున్నారు. వారు దేవుని తట్టు తిరిగిన వారు గనుక నీవు కూడా మా తట్టు తిరిగితే దేవుడు నీకు మేలు చేస్తాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని తట్టు తిరిగి ఆయన కొరకు కనిపెడితే తప్పకుండా దేవునికి సాయం చేస్తాడు. తాత్కాలికమైన వాటి కోసం, లోక సంబంధమైన వాటి కోసం, శరీర సంబంధమైన వాటి కోసం కనిపెట్టుకోవద్దు. అతనికి కావాల్సింది బంగారం, వెండి, ఆ డబ్బుల కోసమే ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ దగ్గర నుండి ఏమైనా దొరుకుద్దేమో అని. అందుకే దేవుడు అన్నాడు, వాళ్ళ దగ్గర ఏమీ లేదని వాళ్ళే చెప్తున్నారు. అందుకే నీవేం చేయాలి సోదరి సోదరుడా? కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం చూస్తే, పైనున్న వాటి మీదే వాటినే వెతకండి. వేటిని వెతకాలి? పైనున్న వాటిని వెతకాలి. అతను భూ సంబంధాల వాటిని వెతుకుతున్నాడు కుంటివాడు. కారణం ఏంటంటే నిరాశలో ఉన్నాడు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి ఈ కుంటుతనంతో ఉన్నాను, నేను ఇంకా పుట్టిన దగ్గర నుంచే కుంటుతనంలో ఉన్నాను, ఇక నేనేం బాగుపడతానులే, ఇక నా జీవితంలో నేను నడక అనేది నాకు లేదు ఇక అని వాడు ఇక స్థిరమైపోయింది అతని మనస్సు. ఇంకా లాభం లేదు, ఇక నాకు కాళ్ళు రావు, నేను నడవలేను ఇంకా అని వాడు బాగా ఒక దృఢ నిశ్చయానికి వచ్చేసాడు. అందుకే అతను నాకు నడక కావాలని కోరుకోవడం లేదు, మందిరంలోకి వెళ్ళాలని ఆశ లేదు. దానికి కారణం పుట్టుకతో కుంటువాడు. వాళ్ళ సోదరి సోదరుడా, ఇంకా నీవు లోక సంబంధమైన జీవితాల్లో, పాప సంబంధమైన జీవితంతో నశించిపోతూ ఉన్నావేమో. పాపమని కుంటితనము నీ లోపల ఉన్నదేమో, నిన్ను మందిరము లోపలికి నడవనివ్వడం లేదేమో, యేసు ప్రభు దగ్గరికి రానివ్వడం లేదేమో, ఆ కుంటితనం అడ్డొస్తుందేమో. పాపం అనే కుంటితనం నీలో ఏ అపవిత్రత అనే కుంటితనం ఉందో, ఏ మోసం అనే కుంటితనం ఉందో, ఏ అక్రమం అనే కుంటితనం ఉందో, అది నిన్ను ప్రభు సన్నిధికి వెళ్ళనివ్వడం లేదు, అది నిన్ను ఆటంకపరుస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు పైనున్న వాటిని వెతకండి. ఈ లోక సంబంధమైన వాటిని వెతకొద్దు, ఇవి అర్థమైన వాటిని వెతకొద్దు. ఈ శరీర సంబంధమైన వాటి కోసం, ఆ ఆస్తుల కోసం, డబ్బుల కోసం, అంతస్తుల కోసం, వ్యర్థమైన వాటి కోసం వెతకొద్దు. పైనున్న వాటిని వెతకండి. పైనున్నది దేవుడు, దేవుని సన్నిధి, దేవుని రాజ్యం. దానికోసం వెతకండి. ఎప్పటికైనా ఈ భూమి మీద జీవిత యాత్ర ముగించిన తరువాత ఆయన యొద్దకు వెళ్ళాలి, ఆయన రాజ్యములో చేరాలి, ఆయనతో ఆనందించాలి అనే ఆశ నీలో ఉంటే, దాని మీద నీకు ఆశ కలిగితే పైనున్న వాటిని వెతుకుతావు. ఇక భూ సంబంధమైన వాటిని వెతకలేవు కూడా. కనుక పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనవద్దు. మనస్సును భూ సంబంధమైన వాటి మీద పెట్టొద్దు. ఎందుకంటే శరీర సంబంధమైనవి, శరీర కార్యాలు తాత్కాలికమైనవి. ఇవన్నీ కూడా మనిషి జీవితానికి నెమ్మది లేకుండా చేస్తాయి, శాంతి లేకుండా చేస్తాయి, ఆనందం లేకుండా చేస్తాయి. నిత్యము నీవు ఆనందించాలి, దేవుని రాజ్యంలో చేరాలి, సంతోషించాలి ప్రభుతో అనుకుంటే ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు. నీ మనస్సు కేవలం పైనున్న వాటి మీదే, దేవుని మీద, దేవుని రాజ్యం మీదే మనస్సు పెట్టాలి. అలా పెడితే ఆ పైనున్న వాటి కోసమే వెతుకుతావు సోదరి సోదరుడా. కనుక నీవు ఏం వెతుకుతున్నావు ఒక్కసారి ఆలోచించుకో. భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నావా, లేకపోతే ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నావా? భూ సంబంధమైన వాటిని వెతికితే అతని జీవితానికి ఆత్మకు నెమ్మది ఉండదు. పర సంబంధమైన వాటిని వెతికితే
పైనున్న వాటిని వెతికితే, ఆత్మ సంబంధమైన వాటిని వెతికితే నీ మనస్సుకు నెమ్మది, శాంతి, సమాధానమును కలగజేస్తాడు ప్రభు. ఇదే ఆత్మీయ భవిష్యత్తు. నీ ఆత్మీయ భవిష్యత్తు కొరకు ఆలోచన చేసుకో ప్రేమన్న దేవుని బిడ్డలారా. ఆ కుంటివాడు శారీర సంబంధమైన భవిష్యత్తు కోసమే ఆలోచన చేస్తున్నాడు. ఎలా తినాలా, ఏం తినాలి, ఏ విధంగా బ్రతకాలి, ఇలా సంపాదించుకోవాలని దానికోసమే వాడు ఆలోచన చేస్తున్నాడు. కానీ తన భవిష్యత్తు బాగా ఉండాలి, అందరి వలె నేను నడవాలి అనే కోరిక అతనికి లేదు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, అంటే వాడిలో నా కోరిక ఇప్పుడు సన్నగిలిపోయింది. ఇక అసలు ఆశే వాడు వదులుకున్నాడు, ఆశే లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. భవిష్యత్తు కొరకు కనిపెట్టేవాడుగా లేడు. కనుక నీవు పరలోకములో చేరి నా ఆత్మీయ భవిష్యత్తు బాగుండాలి, ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఆయన రాజ్యములో చేరాలి, యుగ యుగాలు దేవునితో ఉండాలి అనే ఆశ నీలో ఉంటే పైనున్న వాటి మీద మనస్సు పెట్టు. ఏ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఇస్కరియోతు యోధా కూడా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టాడు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు తిరుగుతూ ఆయన శిష్యుడిగా ఉన్న 12 మందిలో ఒకడిగా లెక్కించబడినా కానీ అతను భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టాడు. అతని దగ్గర డబ్బు సంచి ఉంది. ఆ సంచిలో వేయబడే డబ్బును అతను దొంగిలిస్తూనే ఉన్నాడు. అతను ధనం మీదే మనసు పెట్టాడు. కానీ పరలోక సంబంధమైన ఆ రాజ్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు, దేవుని కొరకు అతను పైనున్న వాటి మీద మనస్సు పెట్టలేదు. అతను ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించుకోలేదు, శరీర జీవితాన్ని గురించి ఆలోచించాడు. ఆ శరీర జీవితంలో ఏదో సుఖాలు అనుభవించాలనుకున్నాడు, లోక ఆనందాలు అనుభవించుకోవాలనుకున్నాడు, లోక సంతోషాలు అనుభవించాలనుకున్నాడు. కానీ యేసు ప్రభువారిని ఆ డబ్బును ఆశించే యేసు ప్రభువారిని అమ్మివేశాడు. చివరికి ఆ డబ్బుతో అతను ఆనందించలేకపోయాడు, సంతోషించలేకపోయాడు, ఉరి పెట్టుకొని చనిపోయాడు, ఉరి వేసుకొని చనిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యోధా జీవితంలో నెమ్మది లేకుండా అయిపోయినది. భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టాడు కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టలేదు. తన ఆత్మ దేవుని కొరకు జీవించాలని ఆశ అతనిలో లేదు. అందుకే ప్రేమన్న దేవుని బిడ్డలారా, అతని జీవితం ఎంత భయంకరంగా పతనమైపోయిందో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ కుంటివాడు కోసం పేతురు యోహానులు అన్నారు, మా దగ్గర ఏమీ లేవు అని చెప్తున్నారు. వాళ్ళు వెండి బంగారం ఏమీ లేవు అంటున్నారు. అందుకే ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుణ్ణి వెతికే సమయం వచ్చిందా ఆ కుంటివానికి. దేవుణ్ణి వెతికే సమయం, దేవుని కార్యాన్ని అతను చూసే సమయం వచ్చింది. అలాగే నీవు కూడా ప్రేమన్న దేవుని బిడ్డలారా, దేవుడు దొరికే కాలమందు ఆయన్ని వెతికితే, ఆయన సమీపముగా ఉండగానే ఆయన నీవు వేడుకుంటే, ఆయన నీవు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపమున ఉండగానే ఆయన్ని వేడుకోండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన వేడుకోవాలి. ఈ జీవితం ఈ లోకంలో ముగిసిపోయిన తర్వాత నీవు వేడుకోవడానికి అవకాశం ఏమీ లేదు. నీవు భూమి మీద ఉండగానే, ఆయన కృప నీ మీద ఉండగానే నీవు ఆయన్ని వెదకాలి, ఆయన్ని వేడుకొనాలి. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఆ కాలం దాటిపోయిన తర్వాత నీవెంత ఏడ్చినా, ఎంత వెతికినా దొరకదు ఆ గొప్ప దేవుడిచ్చే రక్షణ. అందుకే ఆయన వెదకాలి.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆశ నీ జీవితంలోనికి రావాలి. దేవుడు వెతకాలి. ఆయన సమీపమున ఉండగానే ఆయన వేడుకోవాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి. కన్నీళ్లతో, రోదనంతో, పశ్చాత్తాపంతో నా దోషములు ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకొని, నా ప్రభువా నాకు కనబడండి, నాతో మాట్లాడండి అని, నా సమస్య నుంచి, నా కష్టముల నుండి, నా ఇబ్బందుల నుండి విడిపించి నన్ను రక్షించి మీ రాజ్యము కొరకు సిద్ధపరచండి అని వేడుకోవడానికి నీవు సిద్ధపడితే ధన్యుడవుతావు ప్రేమనొద్దావు అని బిడ్డలారా. ఎందుకంటే ప్రభువును వెతికే ఆ పేతురు గారు, యోహాను గారిని వాళ్ళ సమీపంగా ఉండగానే ఈ కుంటివాడు గనక దేవుని వెతికితే అద్భుత రీతిగా వాడు స్వస్థత పొందుతాడు, ఆశ్చర్యరీతిగా స్వస్థత పొందుతాడు. అయితే పేతురు, యోహానులు అతన్ని మా తట్టు చూడమని చెప్పింది. ఎందుకంటే నువ్వు మా తట్టు చూస్తే మేము దేవుని తట్టు చూస్తున్నాం, నువ్వు కూడా మేము ఎవరి తట్టు చూస్తున్నాము ఆ దేవుని తట్టు నువ్వు కూడా చూస్తే నిన్ను కూడా ప్రభు నడిపిస్తాడయ్యా. అదే మాకు కలిగింది. యేసయ్యే మాకు కలిగి ఉన్నాడు. ఆయన్నే నీకు ఇస్తాం, నీవు కూడా నడుస్తావు మావలే అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రేమనొద్దామని పెట్టారా, అతనికి ఒక సమయమును కలిగి మంచి అవకాశమును వాళ్ళు ఇచ్చారు, మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఆ కుంటివాడు వెతుకుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కనిపెడుతూ ఉన్న వ్యక్తి వాళ్ళు దగ్గర ఏదైనా దొరుకుతుందని కనిపెడుతున్నాడు. ఇప్పుడు కనిపెట్టడం మొదలుపెట్టాడు. ఎవరు దేవుని కోసం కనిపెడతారు వాళ్ళని సిగ్గుపడేవని అన్నాడు దేవుడు. 25వ కీర్తన 3వ వచనం అన్నాడు, నీ కొరకు కనిపెట్టి వారిని ఎవరిని సిగ్గుపడేవని అన్నాడు ప్రభు. అలా దేవుని కోసం ఎవరు కనిపెడతారో వారిని సిగ్గుపడనివ్వడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. వెతకండి ప్రేమనొద్దాం అని బిడ్డలారా. కొరింథీయులకు రాసిన మొదటి 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఇప్పుడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ కుంటివాడికి అనుకూలమైన సమయం వచ్చింది. పేతురు, యోహానులు చెప్పినట్లు వాడు చేస్తే తప్పకుండా అతనికి ఆ మంచి అనుకూల సమయం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి. వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఆ అనుకూల సమయములు వచ్చింది కనుక అతనికి గొప్ప మేలు కలగడానికి సిద్ధంగా ఉంది, అతను స్వస్థత పొందడానికి సిద్ధంగా ఉంది. అలాగే ప్రేమన్న దేవుని బిడ్డలారా, దేవుని దాసులు నీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు అదే మిక్కిల అనుకూల సమయం, ఇదే మిక్కిల అనుకూల సమయం. వాక్యం వింటున్నప్పుడే నీ జీవితానికి అనుకూల సమయం, ప్రభువును వెతకడానికి అదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే నీవు ప్రభువుని అంగీకరిస్తే, నీ హృదయంలో యేసయ్యని చేర్చుకుంటే నీకు కూడా గొప్ప రక్షణ ప్రభు ఇస్తాడు. చూడండి ప్రేమనొద్దాం అని పెట్టారా. అయితే చూడండి, పేతురు గారు యోహాను గారు అదే మాట చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఏమంటున్నారంటే, నీవు కనిపెట్టుకొని చూడయ్యా, మా వైపు తిరుగు, కనిపెట్టుకో, ఆ దేవుడు నిన్ను కనికరిస్తాడు, నీవు సిగ్గుపడక్కర్లేకుండా మావలే నడుస్తావని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అతనితో మాట్లాడుతుంటే అతను ఏం చేస్తున్నాడంట, వారి మాటను లక్ష్య పెట్టాడు, వారి మాట మీద లక్ష్యం ఉంచెను. నా ప్రేమను దేవుని బిడ్డలారా, వారి మాట మీద లక్ష్యం ఉంచాడు. ఆ మాటను వాడు కూడా నమ్ముతున్నాడు. అలా నిర్లక్ష్యం చేయలేదు. వీళ్ళు చెప్తే నేనెందుకు వినాలి, నాకెందుకులే, నాకేం పని అని అనుకోలేదు. లక్ష్య పెట్టాడు, ఆ మాటల మీద గురించాడు, వారి మాట మీద గురించాడు. అయితే ప్రేమను దేవుని బిడ్డలారా, ఇతనిలో
ఇతరులో విశ్వాసం లేదంటే స్వస్థత పొందాలని కోరిక లేనివాడు. అలాంటి కోరిక లేనివాడు ఇప్పుడు వారి మాటలు విని ఆ మాటల మీద లక్ష్యం ఉంచాడు గనుక ఇప్పుడు పేతురు యోహానులు అన్నారు, నీవు లేచి నిలబడి నడువు యేసు నామములో అన్నారు. వెంటనే వాడు లేచి నిలబడుతున్నాడు. వారు చెప్పిన మాట ప్రకారం చేస్తున్నాడు. వాడు నాకెందుకులే, నాకు డబ్బులే కావాలి కానీ నేనేమి నిలబడగలను, నేను నడవగలనా, కుంటోండి కదా, పుట్టుకతో కాళ్ళు లేవు కదా, నాకెందుకులే అనుకోలేదు. వాడు వాళ్ళ మాటలను లక్ష్య పెట్టాడు. వెంటనే లేచి నిలబడ్డాడు. నడవడమే కాదు, పరిగెత్తుకొని వాళ్ళతో పాటు ఏం చేస్తున్నాడండి, మందిరములోనికి వెళుతూ ఉన్నాడు. ఎంతకాలం వాడు చూడండి, సంవత్సరాల తరబడి వాడు లోపలికి నడిచి వెళ్ళని వాడు ఇప్పుడు వాళ్ళతో పాటు నడిచి వెళ్ళడమే కాదు, పరిగెత్తుకుని వాళ్ళకంటే ముందు మందిరంలోనికి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎంత గొప్ప కార్యము వాడికి చేశాడో చూడండి. వారికి ఆ కుంటివానికి చేశాడో చూడండి. వాడు దేవుని భక్తులు చెప్పిన దేవుని మాటల మీద లక్ష్యం ఉంచాడు, అందుకే మేలు పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి పౌలు భక్తుడు కూడా ఆ లుస్త్రలోని బలహీనమైన పాదాలు కలిగిన పుట్టుకతో కుంటివాడైన వాడి యొక్క విశ్వాసాన్ని, వాడు స్వస్థత పొందడానికి విశ్వాసం వాడుకుందని ఆయన చూచి అన్నాడు, అతని వైపు తేరు చూచి, నీవు పాదములు నేల మీద మోపి సరిగా నిలబడి నడువు అన్నాడు. పౌలు గారు ఆ మాట చెప్పగానే వాడు కూడా లేచి నిలబడి పాదములు మోపి వాడు నడిచాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఆలోచించండి. అతని విశ్వాసంతో ఉన్నాడు, ఇతనికి విశ్వాసం లేకపోయినా దేవుడు మహిమ పొందవలసిన గొప్ప సమయం అక్కడికి వచ్చింది కనుక అద్భుతమైన కార్యం దేవుడు జరిగించాడు, ఆశ్చర్యమైన కార్యం చేశాడు. దేవుడు తన మహిమ కొరకు అతన్ని నడిపించాడు. ఈ కుంటివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్న కుంటివాడిని దేవుడు నడిపించాడు. ఇప్పుడు అతను ప్రభువులో నడుస్తున్నాడు. నీవు కూడా ఏ కుంటితనంలో ఉన్నావు, పాపం అనే కుంటితనంలో, దాని నుంచి విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట మీద లక్ష్యం ఉంచు, ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచు, మాట మీద గురి పెట్టుకుని ఉండు, గురి ఉంచు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీకు మేలు కలుగుతుంది. నీవు నీ మార్గాన్ని ప్రభువుకు అప్పగించు. కీర్తన గ్రంథం 37:5 నీ మార్గాన్ని యెహోవాకు అప్పగింపము, దేవునికి అప్పగించు నీ మార్గాన్ని. ప్రేమన్న దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ఒకవేళ ఏ కార్యము నీ జీవితంలో నెరవేరకుండా ఉందో ఇప్పుడైనా సరే ఆయన యందు ఆయనకు అప్పగించు నీ మార్గాన్ని. ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యాన్ని జరిగిస్తాడు. నీ జీవితంలో గొప్ప రక్షణ పొందుకుంటావు, గొప్ప సత్యాన్ని రుచి చూస్తావు, నీ ఆత్మ రక్షించబడుతుంది, స్వస్థత పొందుతావు, నీ ఆత్మలో స్వస్థత పొందుతావు, దేవుని బిడ్డగా జీవిస్తావు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన దేవుడు, మీ దివ్యమైన వెలుగును బట్టి, ప్రేమను బట్టి నాయన, నీ బిడ్డలు విన్న వాక్యం వారి హృదయాల్లో ముద్రించండి ప్రభువా. నాయన, కుంటివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర బయట కూర్చున్న ఆ కుంటివాడు నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, పేతురు గారు, యోహాను గారు చెప్పిన దేవుని మాటల మీద లక్ష్యం ఉంచినందువలన అతను లేచి నడవగలిగా. యేసు నామములో నడవమని చెప్పారు, యేసే నీకు ఇస్తున్నావు నడవమన్నారు, నడిచాడు. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. అలా నీ బిడ్డలు ఇంకా ఏ బలహీనతలతో ఉన్నారు, ఏ వ్యాధులతో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ భయంకరమైన పాప స్వభావంతో ఆయన విడిపించబడకుండా ఉన్నారు, వారందరినీ విడిపించండి, రక్షించండి.
ఈ గొప్ప కార్యం బిడ్డల ఎడల జరిగించి ఆశీర్వదించండి. బిడ్డలందరినీ, వాక్యం ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అలా నా దేశాన్ని, దేశ నాయకుల్ని కాపాడండి, ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకుల్ని ఆశీర్వదించండి. మీ కరుణామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని, అనేక ఆత్మలు రక్షించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాస బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్.